వీడిపోతే వాడు వాడిపోతే ఇంకొకడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరో లిస్ట్ లో జాయిన్ అయిపోతున్నారు. కానీ దాదాపు 15 ఏళ్ల నుంచి ఇండస్ట్రీలో ఉన్న నాని మాత్రం ఇంకా జస్ట్ హీరోగానే కంటిన్యూ అవుతున్నారు. అయితే ఈసారి మాత్రం నాని తనని వేరే చోట చూడాలని డిసైడ్ అయ్యారు. అందుకే హీఈస్ ఎయిమింగ్ ఫర్ సంథింగ్ బిగ్. ఇంతకీ అదేంటి? 15 ఏళ్లు హీరోగా చేయడం ఒకెత్తు, దసరా తర్వాత నాని కెరియర్ ఒకెత్తు. దసరా మూవీతో నాని కెరియర్ లో ఒక మెట్టెక్కారు. అయితే ఆ మెట్టు స్టార్ హీరో అవడానికి ఇంకా దూరంలోనే ఉంది. కానీ ఈసారి నాని ప్లాన్ చేసుకుంటున్నారు. కొడితే కుంభస్థలాన్నే కొట్టాలని డిసైడ్ అయ్యారు. అందుకే తన అప్కమింగ్ మూవీస్ రెండింటినీ సంథింగ్ బిగ్ గా రెడీ చేస్తున్నారు. అసలు ఇప్పటి వరకు ఉన్న నానికి కంప్లీట్ డిఫరెంట్ గా చూడబోతున్నారు. నాని హిట్ 3 రిలీజ్ కాబోతోంది. హిట్ సిరీస్ లో థర్డ్ సీక్వెల్ చేస్తున్నారు నాని. అయితే హిట్ నుంచి ఇంతకు ముందొచ్చిన సినిమాల కంటే సంథింగ్ బిగ్ గా రాబోతోంది హిట్ 3. ఇప్పటికే అర్జున్ సర్కార్ గా నాని తనను తాను సాలిడ్ యాక్షన్ తో ఆడియన్స్ కి ఇంట్రడ్యూస్ అయ్యారు. టీజర్ తోనే విధ్వంసం సృష్టించిన నాని చూడాల్సింది చాలా ఉందంటూ తనలోని అగ్రెషన్ మీద ఎక్స్పెక్టేషన్స్ పెంచేస్తున్నారు. హిట్ 3ని పాన్ ఇండియా లెవెల్లో భారీ బడ్జెట్ తో మే 1న మ్యాసివ్ రిలీజ్ చేస్తున్న నాని ఈ సినిమాతో సాలిడ్ హిట్ మీద కన్నేస్తున్నారు. నాని కెరియర్ లో ఇప్పటి వరకు వచ్చిన సినిమాలకు బ్రేక్ ఇచ్చి కెరియర్ లో బిగ్గెస్ట్ మాస్ యాక్షన్ మూవీగా శ్రీకాంత్ వోదలతో చేసిన దసరా మూవీతో పాన్ ఇండియా ఇమేజ్ తెచ్చుకున్న నాని ఇప్పుడు దాన్ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లే ప్రయత్నాల్లో ఉన్నారు. నాని కెరియర్ లో నెవర్ బిఫోర్ లుక్ లో ఆడియన్స్ కి షాక్ ఇచ్చిన నాని ప్యారడైజ్ మూవీ అందరినీ సర్ప్రైజ్ చేస్తుంది అంటున్నారు. మ్యాడ్ ఎనర్జీతో ప్రతి సీన్ ఆడియన్స్ కి హై ఇచ్చేదిగా ఉంటుందంటూ నాని ఇచ్చిన స్టేట్మెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నాని కెరియర్ లో బిగ్గెస్ట్ మూవీగా తెరకెక్కుతున్న ద ప్యారడైజ్ మూవీని తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీతో పాటు బెంగాలీ, స్పెయిన్, ఇంగ్లీష్ లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు నాని. ఈ సినిమాలతో నాని చాలా కాలంగా ఎక్స్పెక్ట్ చేస్తున్న బిగ్ సక్సెస్, స్టార్ హీరోల లిస్ట్ లో యాడ్ అయ్యే సాలిడ్ కలెక్షన్ స్టామినా వస్తుందని అంచనా వేస్తున్నారంతా.